తిరుమల లడ్డూపై ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చర్చనీయాంశమవుతున్నాయి. చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని నిన్న పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం అంటూ మరో పోస్ట్ పెట్టారు. వచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తానని చెప్పిన ప్రకాష్ రాజ్ ఇలా వరుస పోస్టులు పెడుతూ ఇష్యూని లైవ్లో పెడుతున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ లడ్డూ కల్తీ ఘటనపైన ఎక్స్ వేదికగా చేస్తున్న పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని నిన్న పోస్ట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ చేశారు. గెలిచే ముందొక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ తెలుగులో రాశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు, ఎందుకు పెట్టారంటూ జనం కామెంట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పోస్టులపై ఇంతకు ముందే అసహనం వ్యక్తం చేశారు. అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రకాష్ రాజ్ చేసిన పోస్టును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ సెన్సిటివ్ విషయాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ గారు, you have to learn your lessons. I respect you. It's not just Prakash Raj garu, all the people who thinks in the name of secularism you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. Fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని వీడియో పోస్ట్ చేశారు. ఈలోగా వీలుంటే ట్వీట్ను మళ్లీ చదవండి, అర్థం చేసుకోండని విజ్ఞప్తి చేశారు. ఈలోగా ప్రకాష్ రాజ్ రోజుకో పోస్టుతో ఇష్యూని లైవ్లో ఉంచుతున్నారు.